హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మరి పిల్లలకి హాలిడే ఇచ్చారు కదండీ! చక్కగా సాంబార్ చేసుకుని, చక్కగా అప్పడాలు, వడియాలు మనకు కావాల్సినవన్నీ చక్కగా రెడీ చేసుకుని, పిల్లలతో చక్కగా మనం కూడా ఇంట్లో కూర్చొని తింటే ఎంతో బాగుంటుంది కదండీ! అందుకోసం ఈరోజైతే నేను సాంబార్ చేశాను. దానిలోకైతే సాంబార్ పొడి లేదనమాట. మా హస్బెండ్ గారు బయటికెళ్ళారండి. అయితే మరి సాంబార్ పొడి లేదు కదా ఎలాగా అనుకున్నాను. అయితే చక్కగా మరి సాంబార్ పొడి అనేది ఎలా చేస్తారు ఏంటనేది చూసి నేను వెంటనే చేశాననమాట. చూడండి, కందిపప్పు, అలాగే శనగపప్పు, మినపప్పు, జీరా, ధనియాలు, ఎండుమిర్చి, అలాగే కొద్దిగా మెంతులండి. ఇవన్నీ చక్కగా దోరగా వేయించేసుకుని పొడి చేసేసుకోవడమేనండి. మన ఇంటి సాంబార్ పొడి మనమే చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందండి కదండి. చక్కగా మన కల్తీ కూడా ఉండదన్నమాట. బయట కొన్ని షాపుల్లో ఒక్కొక్కసారి కొన్ని పొళ్ళు బాగుంటాయి, కొన్ని బాగోవు కదండి. కానీ స్వయంగా మన ఇంటిలోనే మనం చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు, ఎక్కువ కాలం ఉంటుంది, నిల్వ చేసుకోవచ్చు అనమాట. చక్క టేస్ట్ కూడా బాగుంటుంది కదండి. చూసారు కదండి, ఆ పప్పులన్నీ మీకు కనిపిస్తున్నాయా? తప్పకుండా మరి బయట అన్నీ కొనాలనుకోకుండా ఇంటిలోనే చిన్న చిన్నవి మనమే చేసుకుంటే ఎంత బాగుంటుందండి. సాంబార్ చేశాను, చక్క దానిలో కాంబినేషన్ అప్పడాలు, అలాగే వడియాలు అన్నీ అనమాట. ఇదిగోండి, ఈ పొడి చక్కగా మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడైనా మనం చేసుకున్నప్పుడల్లా మన ఇంట్లో చక్కగా సాంబార్ పొడి చేసుకున్నది వాడుకోవచ్చు అనమాట. టేస్ట్ కూడా ఎంతో బాగుందనమాట. నేను ఇక్కడ అన్ని రకాల కాయగూరలు ఉన్నాయి. చక్కగా మరి స్కూల్లో ఉన్నప్పుడైతే మరి ఈ యొక్క సాంబార్తో తినడం మరి కొద్దిగా కుదరదు. ఎందుకంటే ఆ యొక్క సాంబార్ మరి బాక్స్లో ఒలిగిపోతుంది కదా, తినడానికి ఇబ్బందిగా ఉంటుంది. అదే ఇంట్లోనే అందరం ఒక చోట కూర్చుని చక్కగా తింటూ ఉంటే ఎంతో హ్యాపీనెస్ కదండి. తప్పక నా ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. చూసారు కదండి, సాంబార్ అయితే ఎంతో టేస్ట్ ఉందండి. థ్యాంక్ యూ అండి.